తుంగభద్ర డ్యాం 19వ గేటు వరదలో కొట్టుకుపోయిన ఘటనలో కొత్త గేటు ఏర్పాటుపై ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ఇవాళ మంత్రుల బృందం తుంగభద్ర ప్రాజెక్టును పరిశీలించింది. ఉదయం 10 గంటలకు కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాంని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. వీరితో పాటు అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉన్నతాధికారులు పరిశీలించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. యామిని, ఏదైతే ఏపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్, అలాగే నిమ్మల రామానాయుడు, అలాగే కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు తదితరులు మరి కాసేపట్లో అయితే తుంగభద్ర డ్యాం వద్దకైతే చేరుకోనున్నారు. ఎక్కడైతే ఈ 19వ గేట్ వద్ద చైన్ లింక్ తెగిపోవడంతో అక్కడ పరిస్థితిని అయితే పరిశీలించనున్నారు. దీనిపైన అధికారులతో కూడా ఒక సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు ఎవరైతే కర్ణాటక సీఎం ఎవరైతే ఉన్నారో సిద్ధరామయ్య బెంగళూరు నుంచి నేరుగా డ్యాం వద్దకు చేరుకుంటారు. ఆయన కూడా ప్రస్తుత పరిస్థితిని అయితే తెలుసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇటు ఏపీ ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే కర్ణాటక ప్రభుత్వం అవ్వచ్చు, రెండు రాష్ట్రాలు ఏదైతే ఈ 19వ గేటు అంటే తుంగభద్ర 19వ గేటు ప్రస్తుత పరిస్థితిపై పూర్తిగా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎప్పటికప్పుడు అప్డేట్ ఏం జరుగుతుంది, త్వరగా ఏదైతే ఈ డ్యామ్ అప్డేట్స్ కానీ తర్వాత జరుగుతున్న మరమ్మతులు అవ్వచ్చు, ఈ రెండింటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మీద అయితే ఈ గేటు ఏదైతే ఉందో ఇది యాజమాన్య నిర్వహణ లోపం ఏమీ లేదన్నట్లుగా తేల్చారు నిపుణులు. అలాగే మొత్తం మీద అంటే డ్యామ్ నిర్మాణం జరిగి ఇప్పటికీ 55 ఏళ్లు గడిచినందుకు సహజంగా కాలపరిమితి దాటిందనేసి నిపుణులు అయితే దాన్ని చెప్పడం జరుగుతోంది. ప్రాజెక్టుల గేట్ల రూపకల్పనలో దాదాపుగా పూర్తి అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు కొత్త గేటుకు బిగించే బాధ్యతలకు ఆయనకు అప్పచెప్పారు. మొత్తం మీద ఆయన పర్యవేక్షణలోనే ఈ గేటు ఏదైతే ఉందో దీని పనులను పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మరోవైపు ఈ గేటు బిగించడానికి దాదాపు 4 నుంచి 5 రోజులు పడుతుందనేసి నిపుణులు చెప్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ అంటే ఈ కిందికి దిగువకు నీటిని విడుదల చేసే విషయంలో కొంత జాగ్రత్తలు అయితే పాటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే దీనిపైన మొత్తం మీద డ్యామ్ ఎలా డ్యామేజ్ కాకుండా మొత్తం మీద ఏదైతే ఈ వర్క్ ఏదైతే జరుగుతుందో గేట్ సంబంధించి మరమ్మతులు ఏవైతే చేపడుతున్నారో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే నిర్మాణ పనులకు సంబంధించి 5 కోట్ల రూపాయల వ్యయం అవుతుందనేసి ఇప్పటికే తేల్చడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడుకి ఎవరైతే దీన్ని మొత్తం మీద కన్నయ్య నాయుడు ఎవరైతే ఉన్నారో ఈయన గేట్ ఎక్స్పర్ట్, ఇతని ఆధ్వర్యంలోనే ఈ గేటు మళ్ళీ తిరిగి తయారు చేస్తున్నారు. మొత్తం మీద ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలను కూడా తెలుసుకుంటున్నారు. అనంతరం అధికారులతో కూడా ఈ కన్నయ్య నాయుడు చర్చలు జరపడం జరిగింది. నిన్న స్టాప్ లాగ్ నిర్మాణం కోసం మొత్తం మీద 5 కోట్ల నిధుల వినియోగానికి మొత్తం మీద తుంగభద్ర పాలక మండలి అనుమతి ఇచ్చిందనేసి చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే ఈ వారంలో ఈ 4 నుంచి 5 రోజుల లోపల ఈ గేటు మరమ్మతు పనులు పూర్తయి యథాస్థానానికి తీసుకొని వస్తామనేసి నిపుణులు అయితే చెప్పడం జరుగుతోంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.